గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. వేల్పూర్ మండల కేంద్రంలో ప్రశాంత్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ పార్టీ నేతలు మాకు అమలు కాలేవు పథకాలు, వీటిని అన్నింటిని కూడా అమలు చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ అమలు చేయాలి. 2016 నుండి 4000 రూపాయలు పెన్షన్ పెంచాలి. అదేవిధంగా సంపూర్ణ రుణమాఫీ కాలేదు కాని వాళ్ళం అందరం చెప్పని చెప్తున్నారు. 200 యూనిట్ వరకు ఇళ్లకు సంబంధించింది అయితే 200 యూనిట్ వరకు ఇల్లు కరెంట్ ఫ్రీ రాలేదు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లో తులం బంగారం రాలేదు. దాంతో పాటు గల్ఫ్ బాధితులకు టోల్ ఫ్రీ నంబరు ఏర్పాటు చేయాలని చెప్పారు. గల్ఫ్ బాధితులకు ప్రధానంగా టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలి. టోల్ ఫ్రీ నంబర్ లేకపోవడమే గల్ఫ్ లో ఉన్న బాధితులకు సరైన సమాధానం రావడం లేదు. మహాలక్ష్మి పథకం కింద కుటుంబంలో ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇవ్వాలని చెప్పి ఫ్లెక్సీలు పట్టుకుని బీఆర్ఎస్ పార్టీ నేతలు అయితే నిరసన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఇక్కడ చూడొచ్చు బీఆర్ఎస్ పార్టీ నేతలు అందరూ కూడా ఇక్కడ ఏదైతే ఎమ్మెల్యే ఇంటి వద్ద ఎమ్మెల్యేకు మద్దతుగా ఇక్కడ వేల్పూర్ లోని మండల కేంద్రంలోని ప్రశాంత్ రెడ్డి ఇంటి వద్ద కూర్చున్న పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఇక్కడ మహిళలకు ఏదైతే 2500 ఇవ్వాలి, సన్న వడ్లకు బోనస్ రాని వాళ్ళం సన్న వడ్లకు బోనస్ కూడా ఇవ్వాలి, 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ రాలేదు మాకు అని చెప్పి చెప్తున్నారు. దీనికి అంతటికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు ఉన్నారు, వారిని అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. దీనికి అందరి మరోవైపు ఏదైతే పూర్తి స్థాయిలో చూడొచ్చు రైతు భరోసా అందని వాళ్ళము మేము అని వాళ్ళందరూ కూడా ఫ్లెక్సీలు పెట్టుకున్న పరిస్థితిలో ప్లకార్డులు పెట్టుకొని నిరసన తెలుపుతున్నారు. ఎందుకంటే మీరు లోపలికి వెళ్ళి నిరసనలు తెలుపుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నేతలను లోపలికి పంపిస్తున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనా నిజామాబాద్ జిల్లాలో ఉద్రిక్త ఏంది ఇది అసలు మీరు ప్రశాంత్ రెడ్డి ఇంటి వద్ద నిరసన ఏదైతే ఈ ప్లకార్డులు పెట్టుకున్నారు, సన్నవాడ్లకు బోనస్ రాని వాళ్ళము, రైతు భరోసా అందని వాళ్ళము, ఏంది అసలు ఈ పరిస్థితి? ఈరోజు మరి ఎమ్మెల్యే గారు 17వ తారీఖు నాడు ఎమ్మెల్యే గారి మీద సవాల్ విసరడం జరిగింది. ఆ సవాల్కు మేము స్వీకరించి మేము సిద్ధంగా ఉన్నాం. కార్యకర్తల మంత్రం నాయకులము మరి గల్పు బాధితులకు మీరు చేసినటువంటి ఏమీ లేదు, శూన్యమే. ఒక 10-20 ఇచ్చి ఇంకా 500 మందిని గల్పు కార్మికులని బాధితులని వాళ్ళని వదిలేసిన దాఖలాలని మీకు చెప్పుకునే అధికారం ఉందా? మీరు ఏది చేసిరు? ఫ్రీ కరెంట్ ఇస్తుర్రా? 24 గంటల కరెంటు లేదు, రైతులకు బోనస్ లేదు, ఇంకా రైతులకు బోనస్ లేదు, రైతు రుణమాఫీ లేదు. ఇట్లాంటి పరిస్థితిలో మీకు చెప్పుకునేంత సిగ్గుందా? మీరు మాట్లాడేంత మీకు ఉందా? ముఖం ఉందా? రండి, సిద్ధంగా ఉన్నామనంటే మేము ఈరోజు 1000 మంది కార్యకర్తలతోటి 2000 మందితో కార్యకర్తలతోటి మేము ఇక్కడ సిద్ధంగా ఉంటే మాకు పోలీసులు మరి కమిషనర్ గారు ఒత్తిడి మేరకు వాళ్ళకు సహకరిస్తే మాకు ఇయ్యాల పోలీసులు జులుము చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టిన దాఖలాలు ఉన్నాయి. అందరికీ దెబ్బలు తగిలి రక్తాలు గారినాయి కాళ్ళకు. మరి దయచేసి మరి మీరు ఇట్లాంటిది ఈ దౌర్జన్య పాలనని మేము ఖండిస్తూ ఉన్నాము. మా ప్రశాంత్ అన్న తరపున, మా ఎమ్మెల్యే గారి తరపున మేము ఖండిస్తూ ఉన్నాము. మీరు ఇట్లాంటి పరిస్థితి బాగుండదు. ఇట్లాంటి పరిస్థితి ఈ వాతావరణం సృష్టించడం చాలా అవివేకము అని చెప్పేసి పోలీసుల దగ్గరుండి మరి కాంగ్రెస్ నాయకులకు సహకరించినట్లు కొడుతుంది. మరి ఇంత అల్లరైనా కానీ మేము గులాబీ కండ వేసుకొని బయటకు రాలేదు. మా ఇంటి ముందుకి ప్రశాంత్ అన్న ఇంటి ముందుకి వస్తే కాంగ్రెస్ కార్యకర్తలు కండ వేసుకొని రప్పించిన ఈ పోలీసులు సహకరిస్తున్నటువంటి ఈ పోలీస్ అధికారులకు దయచేసి చెప్తున్నాం, ఎవరికైనా ప్రతిపక్షానికైనా అధికార పక్షానికైనా ఒకే విధంగా సహకరించాలని పోలీస్ అధికారులను హెచ్చరిస్తా ఉన్నాం. మీరు చెప్పండి, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ తులం బంగారం రాని వాళ్ళం అసలు మీకు ఎందుకు కట్టుకోవాల్సి వచ్చింది? నాకు మా చెల్లెకి పెళ్ళై 1.5 year అవుతుంది. షాదీ ముబారక్ గురించి లేదు, కళ్యాణ లక్ష్మి లేదు, తులం బంగారం అన్నారు లేరు. ఇప్పటి వరకు అసలు అసలు రాలేదు. 6 గ్యారంటీలు అన్నారు, 6 గ్యారంటీలు ఒక బస్సు ఇచ్చి అది కూడా ఫెయిల్. ఇప్పటి వరకు మా గవర్నమెంట్ ఉన్నట్టు ఏది కూడా రాలేదు. ఈ కొత్త గవర్నమెంట్ ఫెయిల్ చెప్పాలంటే. మీరు చెప్పండి, ప్రధానంగా ఏదైతే మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ఇంటి వద్ద మీరంతా బీఆర్ఎస్ కార్యకర్తలు అసలు ఎందుకు ప్లాకార్డులు పడుతున్నారు, ఎందుకు పట్టుకోవాల్సి వస్తుంది? యాక్చువల్గా ఇప్పుడు ఏదైతే మనం ఏమంటున్నామండి, ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ప్రశాంత్ రెడ్డి గారు ఏం చేశారు, ఎమ్మెల్యే గారు ఆయన ఒక ప్రతిపక్ష నేత, ఆయనకు అడిగే హక్కు ఉంటుంది. మన కాన్స్టిట్యున్సీ ప్రజల తరపున వాళ్ళ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే అర్హత హక్కు ఆయనకు పూర్తిగా ఉంటుంది. దాని ప్రకారమే ఆయన 420 హామీలలో ఏ ఒక్క హామీ పూర్తిగా నెరవేరలేదు.
ఈ ఒక రుణమాఫీ తీసుకుంటాడు. ఇలా మీరు పచ్చలనాడుగూడ గ్రామమే చెప్పారు. పచ్చలనాడుగూడ గ్రామంలో ఒక సొసైటీ పరిధిలో 665 మంది లబ్ధిదారులు ఉంటే దాంట్లో ఒక 200 మందికి మాత్రమే రుణమాఫీ వచ్చింది. ఇంకా 445 మందికి అక్కడ రాలేదు. అట్లా గ్రామీణ బ్యాంకులో 1500 మంది తీసుకుంటే వాళ్ళకి 600 మందికే వచ్చింది. ఇంకా 800 మందికి రాలేదు. ఇట్లాంటి విషయాలన్నీ మరి మీ తులం బంగారం ఎక్కడ, ఆ పెన్షన్ 2000 ఎక్కడ, కళ్యాణ లక్ష్మిలో ఇవన్నీ ఇట్లా మోసం చేస్తున్నారు. మరి అందుకే గల్ఫ్ కార్మికులు పచ్చలనాడుగూడకు సంబంధించి ఇద్దరు ఒకటే 15 రోజుల వ్యవధిలో చనిపోయారు. కాబట్టి ఇట్లా చాలామంది ఉన్నారు. మీరు ఒక 52 మంది లిస్టు మాత్రమే చూపిస్తున్నారు, కానీ రాని వారి లిస్ట్ ఎంత ఉన్నది. ఇలా బాల్కొండ నియోజకవర్గంలో అది ఒక్కసారి లాంచ్ చేసిరండి. 140 మంది స్టేట్ లెవెల్లో ఏదో మమ అనిపించేందుకు చేసిరు. దాని తర్వాత ఇలా కలెక్టర్ ఆఫీస్లో పెండింగ్తో సహా పేర్లతో సహా లబ్ధిదారులు కూడా ఉన్నారు. పేర్లతో సహా అక్కడ కలెక్టర్ ఆఫీస్లో పెండింగ్లో ఉన్నాయి. బాల్కొండ నియోజకవర్గంలో 11 పెండింగ్లో ఉన్నాయి. ఇవాళకి ఈ 5 లక్షల రూపాయలు వాళ్ళకి రావాలి, ఆదుకోవాలా. మరి హెల్ప్ లైన్ మీకు పాత్రికేయులకు ప్రెస్సులకు ఏమన్నా తెలుసా? హెల్ప్ లైన్ నెంబర్ ఎక్కడ ఉన్నది? గల్ఫ్ వాళ్ళ ఫ్యామిలీలలో ఎవరికి తెలుసు హెల్ప్ లైన్ నెంబర్? అట్లనే సంక్షేమ బోర్డు నిధి అంటే బోర్డు అంటే ఏంటిదండి? బోర్డు అంటే దానికి ఒక విధి విధానాలు ఉంటాయి, దానికి ఒక పద్ధతి ఉంటుంది, దానికి ఇంత నిధి కేటాయించి ఎన్ఆర్ఐలను ఆదుకోవాలి. ఇట్లా అన్ని సంక్షేమంలో ఉన్న మరి బడా భీమ్గల్కి సంబంధించి ఇద్దరు మిస్ అయినరు. వాళ్ళు చాలా నెలలాయ. మరి వాళ్ళ ఆచుకేది మీ హెల్ప్ లైన్ ఎక్కడ పనిచేస్తుంది? ఈ విషయమే కదా ప్రశాంత్ రెడ్డి గారు అన్నది, ఈ విషయమే కదా వారు చెప్పింది. దీనికోసం ఇలా ఇంటి మీదకి ఎమ్మెల్యే ఇంటి మీదకి మీకు అధికార బలం ఉన్నదని ఆయన ఇంటి మీదకి సీదా మేము ఎవరు అందరు లోపలనే ఉన్నారు కదా, హౌస్ అరెస్ట్ చేశారు. ఇలా ఆయన ఇంటి మీదకి రాగా కూడా సిఐఎస్ఐల సమక్షంలో ఇది జరిగింది. చాలా అన్యాయం. ఇట్లాంటిది జరగద్దనేటటువంటిది నేను కోరుకుంటున్నాను. ఓకే, మీరు చెప్పండి ఎందుకనంటే మానాల మోహన్ రెడ్డి గారు విసిరిన సవాలు మరి ఇంటి మీదకి వస్తామని చెప్పారు కదా, మరి రానోళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా మేము తీసుకొచ్చినాం లబ్ధిదారులు. మరి ఇవాళ రైతులకు అందరికీ రుణమాఫీ కాలేదు, మహిళలకు 2500 రాలేదు, పెన్షన్ 4000 కాలేదు, వికలాంగులకు 6000 కాలేదు, మహిళా విద్యార్థులకు స్కూటీలు రాలేదు, రైతు బీమా లేదు, పత్తా లేదు. ఇప్పటికీ కేసీఆర్ ప్రభుత్వం పోయి నుంచి రైతు బీమా లేదు. వీటన్నిటిని మేము కూడా ప్రశ్నిస్తాం. మరి మానాల మోహన్ రెడ్డి మరి నువ్వే మాకు తవ చూపించినావు. నీ ఆధిపత్యం కోసం, మీ బాల్కొండ కాంగ్రెస్లో ఉన్న ఆధిపత్య పోరు కోసం నువ్వు కేవలం ప్రశాంత్ రెడ్డిని విమర్శించడం తగదు. నువ్వు ప్రశాంత్ రెడ్డిని విమర్శించే స్థాయి కూడా నీది కాదు. నీ ఆధిపత్యం కొరకు ప్రశాంత్ రెడ్డి మీద ఏదో అవాకులు చవాకులు వెళ్తున్నావు. మోహన్ రెడ్డి జాగ్రత్త, నువ్వు చూపించిన తోవలనే రేపటి నుంచి మేము రుణమాఫీ కానీ రైతులతోని నీ ఇంటికి దాడి చేస్తాం, మీ సునీల్ ఇంటికి దాడి చేస్తాం, మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి ఇంటికి దాడి చేసే ప్రయత్నంలోనే మేము కూడా ఉంటాం. బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉన్నది. ప్రశాంత్ రెడ్డి సైనికులుగా మేము ప్రతి ఒక్కళ్ళం కూడా మీ కాంగ్రెస్ నాయకుల్ని నిలదీస్తాం. మేము కూడా మీ ఇల్లు ముట్టడిస్తేందుకు సిద్ధంగా ఉన్నాం. చూసుకోవచ్చు, ఏదైతే ప్రతి ఒక్క కార్యకర్త మాకు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నేతల ఇంటి వద్ద మేము ప్రశాంత్ రెడ్డికి మద్దతుగా ఇక్కడ ఉన్నాం. నెరవేర్చలేదు. తులం బంగారం ఎటువైంది కళ్యాణ లక్ష్మిలో, ఈ షాదీ ముబారక్లో తులం బంగారం ఇవ్వలేదు. అయితే ప్రతి మహిళకు ఏదైతే ఉందో 2500 రూపాయలు ఇవ్వలేదు. దానివల్ల మేము ఇక్కడ నిరసన తెలిపేందుకు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రశాంత్ రెడ్డికి మద్దతుగా మేము ఇక్కడ పథకాలు రాని వాళ్ళందరం ఇక్కడికి వచ్చాం. దాంతోపాటు గల్ఫ్లో ఏదైతే మృతి చెందిన కుటుంబాలకు న్యాయం చేయాలి. కేవలం నిజామాబాద్ జిల్లాలో 55 మందికి ఇవ్వడమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరికీ ఇవ్వాలి. రాష్ట్రంలో 144 మంది చనిపోయారు, అనేక మంది ఉన్నారు. ఇంకా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 11 పెండింగ్ ఉన్నాయి. వాటన్నిటిని కూడా సత్వరమే పరిష్కారం చేయాలి. గల్ఫ్ కార్మికుల కోసం ఏదైతే హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాలి, గల్ఫ్కు ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలని చెప్పి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV, నిజామాబాద్. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.